Hello students, welcome to Nilagiri Degree and PG College YouTube channel. My name is Mahesh, lecturer in Commerce. Okay, BCom second year, third semester. Subject to Advanced Accounting. అడ్వాన్స్డ్ అకౌంటింగ్ సబ్జెక్ట్ సంబంధించినటువంటి సిలబస్ చూద్దాం. సిలబస్ ఫస్ట్ యూనిట్ పార్ట్నర్షిప్ అకౌంట్స్ 2 పార్ట్స్గా డివైడెడ్ చేయడం జరిగింది. ఓకే, పార్ట్ 1 పార్ట్ 2. పార్ట్ 1 ఫస్ట్ యూనిట్, పార్ట్ 2 సెకండ్ యూనిట్. ఓకే, పార్ట్ 1లో పార్ట్నర్షిప్ అకౌంట్ మీనింగ్, పార్ట్నర్షిప్ డీడ్, ఓకే, క్యాపిటల్ అకౌంట్స్, అదేవిధంగా అడ్మిషన్ ఆఫ్ ఏ పార్ట్నర్, రిటైర్మెంట్ అండ్ డెత్ ఆఫ్ ఏ పార్ట్నర్, వీటికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకే, మీరు ఫస్ట్ ఇయర్లో పార్ట్నర్షిప్ అంటే ఏంటిదో నేర్చుకున్నారు. పార్ట్నర్షిప్ భాగస్వామ్యం అనగా ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు కలిసి ఒక సంస్థను స్థాపించడాన్ని ఏమంటాం మనం ఇక్కడ భాగస్వామ్య సంస్థగా చెప్పవచ్చు, అంటే పార్ట్నర్షిప్గా చెప్పవచ్చు. అదేవిధంగా వారి మధ్య గల ఒప్పందాన్ని ఏమంటాం మనము పార్ట్నర్షిప్ డీడ్. ఒప్పందం ఏ విధంగా ఉంటుంది? ఓరల్గా ఉండవచ్చు, అదేవిధంగా రైటింగ్ లేదా నోటి మాటల ద్వారా లేదా రాతపూర్వకంగా కూడా ఉండవచ్చు. ఓకే, ఇది మనము ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ సెమ్లో నేర్చుకున్నాం. వీటికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఈ సెమ్లో నేర్చుకుంటాం మనం. ఈ ఫస్ట్ యూనిట్లో సంబంధించినటువంటి పార్ట్ 1లో క్యాపిటల్ అకౌంట్స్. ఈ క్యాపిటల్ అకౌంట్స్ 2 టైప్స్ ఉంటాయి: ఫిక్స్డ్ క్యాపిటల్ అకౌంట్, ఫ్లక్చువేటింగ్ క్యాపిటల్ అకౌంట్స్. ఓకే, ఫస్ట్ ఇది క్యాపిటల్. ఈ క్యాపిటల్ అంటే ఏంటి? ఇక్కడ మనకు పార్ట్నర్స్ భాగస్వామ్య సంస్థలోకి తీసినటువంటి ఇన్వెస్ట్మెంట్ని ఏమంటాం మనం ఇక్కడ క్యాపిటల్గా చెప్పవచ్చును. ఇన్వెస్ట్మెంటే క్యాపిటల్. ఈ ఇన్వెస్ట్మెంట్ ఏ విధంగా ఉంటుంది ఇక్కడ మనం చూడండి. ఈ క్యాపిటల్ అకౌంట్లకు సంబంధించినటువంటి ఫిక్స్డ్ క్యాపిటల్ అకౌంట్ ఏ విధంగా ప్రిపరేషన్ చేయాలి, అదేవిధంగా ఫ్లక్చువేటింగ్ క్యాపిటల్ అకౌంట్ ఏ విధంగా ప్రిపరేషన్ చేయాలి. ఫిక్స్డ్ అనగా స్థిర మూలధన ఖాతా. నెక్స్ట్ ఫ్లక్చువేటింగ్ అంటే చర మూలధనం, అంటే ఇక్కడ వచ్చేసి మనకు మారుతూ ఉంటుంది. ఫ్లక్చువేటింగ్ అంటే ఏంటిది? మారుతూ ఉండడం, ఎప్పటికప్పుడు మారుతూ ఉండడం. అంటే మూలధనం ఏ విధంగా మార్పు వస్తుందో మార్పు దాన్ని బట్టి, అదేవిధంగా స్థిరంగా ఉన్న దాన్ని బట్టి మనం ఇక్కడ ప్రాబ్లమ్స్, వాటికి సంబంధించినటువంటి సొల్యూషన్స్ ఇందులో చూస్తాం. నెక్స్ట్ అడ్మిషన్ ఆఫ్ ఏ పార్ట్నర్, భాగస్తుని యొక్క ప్రవేశం. ఇక్కడ వచ్చేసి మనకు భాగస్వామ్య సంస్థలో నూతనంగా ఒక వ్యక్తి ప్రవేశించడాన్ని ఏమంటాం మనము భాగస్వామ్యంలోకి ప్రవేశించినటువంటి వ్యక్తిని న్యూ పార్ట్నర్గా చెప్పవచ్చును. అంటే భాగస్వామ్య సంస్థలో ఆల్రెడీ కొనసాగుతున్నటువంటి భాగస్తులు ఉంటారు. సపోజ్ ఏ అండ్ బి ఇద్దరు వ్యక్తులు భాగస్వామ్య సంస్థ రన్ చేస్తున్నారు. అంటే ఇక్కడ సి అనే వ్యక్తి ఏమవుతుంది? ఇక్కడ మనకు అడ్మిట్ అవుతుంది. అంటే ఆ వ్యక్తి ఎవరు? అడ్మిషన్ ఆఫ్ ఏ పార్ట్నర్. అడ్మిట్ అయినటువంటి ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉంటాయి. అదేవిధంగా రిటైర్మెంట్ ఆఫ్ ఏ పార్ట్నర్, అంటే భాగస్వామ్య సంస్థలో కొనసాగుతున్నటువంటి వ్యక్తులలో ఒక వ్యక్తి రిటైర్మెంట్ తీసుకోవడం, అంటే విరమిస్తున్నప్పుడు ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉంటాయి. అదేవిధంగా డెత్ ఆఫ్ ఏ పార్ట్నర్, అంటే భాగస్వామ్య సంస్థలో ఒక వ్యక్తి, అంటే ఒక భాగస్తుడు మరణించినప్పుడు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉంటాయో ఇందులో చూస్తాం. అంటే 4 టైప్ ప్రాబ్లమ్స్: క్యాపిటల్ అకౌంట్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, అడ్మిషన్ ఆఫ్ ఏ పార్ట్నర్, రిటైర్మెంట్ ఆఫ్ ఏ పార్ట్నర్, డెత్ ఆఫ్ ఏ పార్ట్నర్. ఈ 4 ప్రాబ్లమ్స్ ఇందులో మనం ఫస్ట్ యూనిట్లో చూస్తాం. నెక్స్ట్ సెకండ్ యూనిట్ పార్ట్నర్షిప్ అకౌంట్స్ పార్ట్ 2. అండి ఇక్కడ మనకు పార్ట్ 2 వచ్చేసి డిసొల్యూషన్ ఆఫ్ ఏ పార్ట్నర్షిప్, అంటే భాగస్వామ్య సంస్థను రద్దు చేసినప్పుడు
ఏ విధంగా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అదేవిధంగా ఇన్సాల్వెన్సీ ఆఫ్ ఏ పార్ట్నర్ అంటే భాగస్థుడు దివాలా తీసినప్పుడు, అంటే ఒక భాగస్థుడు దివాలా తీసినప్పుడు ఏ విధంగా ప్రాబ్లమ్స్ ఉంటాయో ఈ సెకండ్ యూనిట్లో నేర్చుకుంటాం. నెక్స్ట్ సేల్ టు ఏ కంపెనీని అమ్మినప్పుడు వీటికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ మనము సెకండ్ పార్ట్లో అంటే పార్ట్నర్షిప్ అకౌంట్స్ పార్ట్ 2లో చూడడం జరుగుతుంది. ఓకే, ఇది మనకు పార్ట్నర్షిప్ అకౌంట్ పార్ట్ 1 పార్ట్ 2 ఫస్ట్ యూనిట్ సెకండ్ యూనిట్. నెక్స్ట్ థర్డ్ యూనిట్ చూడండి, ఇష్యూ ఆఫ్ షేర్స్, డిబెంచర్స్, అండర్ రైటింగ్స్ అండ్ బోనస్ షేర్స్. ఓకే, ఇష్యూ ఆఫ్ షేర్స్ని ఏం చేస్తుంది, ఒక కంపెనీ ఇష్యూ చేస్తుంది. అంటే ఒక కంపెనీ స్టార్ట్ అయ్యి ఆ కంపెనీ రన్ కావాలంటే ఏమి కావాలి, క్యాపిటల్ కావాలి. ఆ క్యాపిటల్ కోసం కంపెనీ ఏం చేస్తుంది, షేర్స్ని ఇష్యూ చేయడం జరుగుతుంది, అంటే జారీ చేయడం జరుగుతుంది. ఆ షేర్స్ ఏ విధంగా ఉంటాయంటే అవి ఈక్విటీ షేర్స్ కావచ్చు, ప్రిఫరెన్స్ షేర్స్ కావచ్చు. ఓకే, వీటి ద్వారా ఏం చేస్తుంది కంపెనీ, తనకు కావాల్సినటువంటి ఇన్వెస్ట్మెంట్ను రాబట్టుకోవడం జరుగుతుంది. ఆ ఇన్వెస్ట్మెంట్ ద్వారా ఏం చేస్తుంది కంపెనీ, రన్ చేస్తుంది. అంటే కంపెనీ వాటికి ఉన్నటువంటి షేర్స్ని అంటే ప్రజలకు ఇష్యూ చేయడం జరుగుతుంది. ఆ ఇష్యూ చేసినటువంటి షేర్స్ ఏం చేస్తారు, పబ్లిక్ వాటిని కొనుగోలు చేస్తారు. ఆ కొనుగోలు చేయడం ద్వారా ఏమవుతుంది, ఇక్కడ మన కంపెనీకి ఇన్వెస్ట్మెంట్ ఏర్పడుతుంది. ఆ ఇన్వెస్ట్మెంట్ ద్వారా కంపెనీ ఏం చేస్తుంది, రన్ చేయడం జరుగుతుంది, తన వ్యాపారాన్ని కొనసాగించుకుంటుంది. ఓకే, వీటికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉన్నాయో ఈ వీటిలో చూస్తాం. ఇష్యూ ఆఫ్ షేర్స్, అదేవిధంగా డిబెంచర్స్ అనగా డిబెంచర్స్ కూడా వన్ టైప్ ఆఫ్ లయబిలిటీ, లాంగ్ టర్మ్ లయబిలిటీ. ఓకే, ఈ డిబెంచర్స్ కూడా ఇష్యూ చేస్తారు. ఈ డిబెంచర్స్ని ఎప్పుడు ఇష్యూ చేస్తారు, ఎప్పుడైతే కంపెనీ షేర్స్ని ఇష్యూ చేసిందో, ఇష్యూ చేసినటువంటి షేర్స్ ద్వారా రాబట్టుకున్నటువంటి మూలధనము ఇన్వెస్ట్మెంటు కంపెనీకి సరిపోకపోతే ఏం చేస్తుంది, వెంటనే డిబెంచర్స్ను ఇష్యూ చేయడం జరుగుతుంది. ఆ డిబెంచర్స్ను ఎవరికి ఇష్యూ చేస్తారు, మళ్ళీ పబ్లిక్కే ఇష్యూ చేస్తారు. అంటే ఇక్కడ ఏంటిది, మనకు పబ్లిక్ కంపెనీకి అప్పు ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇక్కడ మన డిబెంచర్స్ అంటే ఏంటి, మనకు లయబిలిటీస్. ఈ లయబిలిటీ అంటే అప్పు, కంపెనీకి ప్రజలే అప్పు ఇస్తారు. అంటే ఇక్కడ మనకు ఈ బాండ్ పేపర్ ద్వారా ఇక్కడ మనకు ఉన్నటువంటి డిబెంచర్స్ను ప్రజలు కొని, అంటే ఇండైరెక్ట్గా ఏం జరుగుతుంది, ఇక్కడ మనకు కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఆ ఇన్వెస్ట్మెంట్ ద్వారా కంపెనీ రన్ చేస్తారు. ఎప్పుడు రన్ చేస్తారు, ఆ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు అవసరం అవుతుందంటే షేర్స్ అంటే ఇష్యూ చేసినటువంటి షేర్స్ క్యాపిటల్ సరిపోనప్పుడు, ఈక్విటీ షేర్స్కి సంబంధించినటువంటి క్యాపిటల్ కానీ అదేవిధంగా ప్రిఫరెన్స్ షేర్స్ సంబంధించినటువంటి క్యాపిటల్ కానీ సరిపోనప్పుడు డిబెంచర్స్ను ఇష్యూ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ అండర్ రైటింగ్స్ అండ్ బోనస్ షేర్స్, వీటికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కూడా చూడడం జరుగుతుంది ఇందులో. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకు బోనస్ షేర్స్. ఈ బోనస్ షేర్స్ ఏ విధంగా ఇష్యూ చేస్తారంటే సెబీ గైడ్లైన్స్ ప్రకారం, సెబీ అనగా స్టాక్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ప్రకారము బోనస్ షేర్స్ని ఇష్యూ చేయడం జరుగుతుంది. ఓకే, వీటికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ మొత్తం ఈ థర్డ్ యూనిట్లో చూస్తాం. ఇష్యూ ఆఫ్ షేర్స్, డిబెంచర్స్, అండర్ రైటింగ్స్ అండ్ బోనస్ షేర్స్. ఓకే, అండర్ రైటింగ్స్ కూడా వన్ టైప్ ఆఫ్ లయబిలిటీనే. ఓకే, ఈ లయబిలిటీకి వచ్చేసి మనకు వీటి ద్వారా కూడా, అండర్ రైటింగ్స్ ద్వారా కూడా కంపెనీ ఇన్వెస్ట్మెంట్ రాబట్టుకునే అవకాశం ఉంటుంది. ఓకే, వీటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ థర్డ్ యూనిట్లో చూద్దాం. నెక్స్ట్ ఫోర్త్ యూనిట్, కంపెనీ ఫైనల్ అకౌంట్స్ అండ్ ప్రాఫిట్ పేర్ టు ఇన్కార్పొరేషన్. ఓకే, కంపెనీకి సంబంధించినటువంటి ముగింపు లెక్కలు, అదేవిధంగా కంపెనీకి ముందున్నటువంటి లాభమును ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తామో యూనిట్లో చూడడం జరుగుతుంది. ఓకే, కంపెనీస్ యాక్ట్స్ వచ్చేసి 2013. ఓల్డ్ యాక్ట్ ఏంటిది 1956, న్యూ యాక్ట్ వచ్చేసి 2013. ఓకే, 13 ప్రకారము కంపెనీ యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంది, అదేవిధంగా వచ్చేసి జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ప్రిపరేషన్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్ అండ్ స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకు 2 పార్ట్స్ ఉంటాయి ఇందులో కూడా ప్రాబ్లమ్స్లలో, కంపెనీ ఫైనల్ అకౌంట్స్లో. ఫస్ట్ వచ్చేసి ఫామ్ ఆఫ్
బ్యాలెన్స్ షీట్. సెకండ్ పార్ట్ వచ్చేసి స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్. ఓకే, దీనికి సంబంధించినటువంటి ఏంటి ప్రిపరేషన్ ఆఫ్ ఫైనల్ అకౌంట్స్ ఆఫ్ కంపెనీ. సేమ్ యాజ్ ఇట్ ఈస్ మన ఫస్ట్ ఇయర్లో చూసినటువంటి ప్రాబ్లమ్సే కానీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్ బ్యాలెన్స్ షీట్ యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది. అదేవిధంగా ప్రాఫిట్ లాస్ అకౌంట్ కూడా యాజ్ ఇట్ ఉంటుంది, కానీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఆ డిఫరెంట్ ఏ విధంగా ఉంటుందో మనం ప్రాబ్లమ్స్ చెప్పేటప్పుడు చూద్దాం. నెక్స్ట్ ప్రాఫిట్ ప్రేయర్ టు ఇన్కార్పొరేషన్. నమోదుకు ముందున్నటువంటి లాభమును ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తామో ఇక్కడ చూడడం జరుగుతుంది. ఓకే, ఇవన్నీ ఏంటి మనకు అకౌంటింగ్ ట్రీట్మెంట్స్. ఓకే, వీటికి సంబంధించినటువంటి టోటల్ ప్రాబ్లమ్స్ అంటే కంపెనీ ఫైనల్ అకౌంట్స్, అదేవిధంగా ప్రాఫిట్ ప్రేయర్ టు ఇన్కార్పొరేషన్, కంపెనీకి ముందున్నటువంటి లాభమును ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తామో ఈ 4th యూనిట్లో చూడడం జరుగుతుంది. నెక్స్ట్ వాల్యుయేషన్ ఆఫ్ గుడ్ విల్ అండ్ షేర్స్, అంటే గుడ్ విల్ని మూల్యాంకనం చేయడం, అదేవిధంగా షేర్స్ని కూడా మూల్యాంకనం ఏ విధంగా చేస్తారో ఈ 5th యూనిట్లో చూస్తాం. వాల్యుయేషన్ ఆఫ్ గుడ్ విల్కి సంబంధించినటువంటి మెథడ్స్ ఉన్నాయి, అవేంటో చూద్దాం. యావరేజ్ ప్రాఫిట్ మెథడ్ అని, సూపర్ ప్రాఫిట్స్ మెథడ్ అని, క్యాపిటలైజేషన్ మెథడ్స్ అని. ఓకే, ఈ 3 మెథడ్స్ ద్వారా మనము గుడ్ విల్ని వాల్యుయేషన్ చేయడం జరుగుతుంది. ఈ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తామో నెక్స్ట్ ప్రాబ్లమ్స్కి వెళ్ళినప్పుడు చూద్దాం. నెక్స్ట్ షేర్స్, వాల్యుయేషన్ ఆఫ్ షేర్స్కి సంబంధించినటువంటి నెట్ అసెట్స్ ఏంటి, అదేవిధంగా నెట్ లయబిలిటీస్ ఏంటి. ఈ లయబిలిటీస్ అసెట్స్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఇది. ఓకే, అందులో కూడా మనకు మెథడ్స్ ఉన్నాయి. ఏవే మెథడు, ఈల్డ్ మెథడ్ అని, ఫెయిర్ వాల్యూ మెథడ్ అని. ఓకే, ఈ 2 మెథడ్స్ ద్వారా మనము షేర్స్ని వాల్యుయేషన్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇది మనకేంటి అడ్వాన్స్డ్ అకౌంట్కి సంబంధించినటువంటి సిలబస్. పార్ట్ 1, పార్ట్ 2 అంటే పార్ట్నర్షిప్ అకౌంట్ సంబంధించినటువంటి పార్ట్ 1, పార్ట్ 2, ఫస్ట్ 2 యూనిట్స్. నెక్స్ట్ 3rd యూనిట్ ఇష్యూ ఆఫ్ షేర్స్, డిబెంచర్స్, అండర్ రైటింగ్స్, బోనస్ షేర్స్. 4th యూనిట్ కంపెనీ ఫైనల్ అకౌంట్స్, ప్రాఫిట్ ప్రేయర్ టు ఇన్కార్పొరేషన్. 5th యూనిట్ వాల్యుయేషన్ ఆఫ్ గుడ్ విల్ అండ్ షేర్స్. ఓకే డియర్ స్టూడెంట్స్, ఈ సబ్జెక్టు మనకు వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఫ్యూచర్లో మనము అకౌంటింగ్కి సంబంధించినట్టు అకౌంటెంట్గా ఎక్కడ ఏ జాబుకు మనము అప్లై చేసుకోవాలన్నా ఈ సిలబస్ మనకు ఎంతో ఇంపార్టెంట్. ఈ సిలబస్కి సంబంధించినటువంటి ఎక్కువ శాతము రిపీట్ అయ్యే క్వశ్చన్స్ ఈ యూనిట్స్ నుంచే ఉంటాయి మనకు. అంటే ఇక్కడ వచ్చేసి మనకు జేఓస్, జూనియర్ అకౌంటింగ్ ఆఫీసర్స్గా మనం ఎక్కడ పనిచేయడానికి అవకాశం ఉంటుందో, అదేవిధంగా వచ్చేసి మనకు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ కావడానికి అవకాశం ఉంటుందో, వాటిని ఈజీగా గెట్ ఆన్ కావాలంటే మనము ఈ సిలబస్ కేర్ఫుల్గా వినాలి. ఓకే, కొంచెం కాన్సన్ట్రేషన్ చేసి ఈ అడ్వాన్స్ అకౌంటింగ్ మీద ఫోకస్ చేయండి. ఓకే స్టూడెంట్స్.